Hi guys, welcome to my YouTube channel. ఈరోజు డే 3 ఇన్ ట్రిప్ అనమాట. నిన్ననే అరుణాచలం దర్శనం అయిపోయింది. ఇంకా మేము అరుణాచలం అంటే దర్శనం కాగానే ఇంకా రూమ్లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇంకా మార్నింగ్ 10 o'clockకి చెక్అవుట్ ఉందన్నమాట. సో మేము ఇంకా రెడీ అయ్యి ఇప్పుడు పక్కనే ఉన్న పాండిచ్చేరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాం. కంచి కామాక్షి టెంపుల్, అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. బట్ పాండిచ్చేరి దాటిన తర్వాతనే ఆ టెంపుల్స్ వస్తాయంట. ఫస్ట్ అక్కడ పాండిచ్చేరికి వెళ్ళేసిన తర్వాత అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాము. మా డే మొత్తం ఎలా ఉంటుంది, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం మొత్తం ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాం. మీరు చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాం. సో ఇప్పుడు రెడీ అయిపోయి టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాము. మళ్ళీ నిన్న తిన్న హోటల్లోనే తినిపిస్తున్నారు. మినీ ఇడ్లీలే గతి ఏందోతావా. అత్తమ్మ డ్రెస్ వేసుకుంది, హేసకి మమ్మీ కూడా పింక్, అందరూ పింక్ పింక్ వేసుకురు. మా అత్తమ్మ వాళ్ళందరూ, మా అత్తమ్మ మమ్మీ వాళ్ళు. నేనేమో ఇట్లా బ్లాక్ వేసుకున్నాను. మళ్ళీ మేము నిన్న తిన్న లంచ్ అనమాట. ఈరోజు వేరే కర్రీస్ ఉన్నాయి. అవును, ఆలు వచ్చిందట. మమ్మీ 5 నిమిషాల ఖతం చేసింది చపాతీ అదంతా. ఆకలి అవుతుందంట మా ఇంటికి. బాగుంది చపాతీ ఆలు, చాలా బాగుంది. పాపడాలు వచ్చినాయి అత్తమ్మ. మా అత్తమ్మ నుంచి పాపడాలు అంటుంది. వీళ్ళు చూడు, వీళ్ళన్నా మీలే వేసుకుంటారు. అలాంటే పాపం అంటే ఎంతగానో వేస్తారు, మేమే వేసుకుంటాం అని చెప్పి వేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఆ బాధ. మేము నిన్న వెళ్ళినప్పుడు అరుణాచలం ప్రసాదం దొరకలేదు, మాకు క్లోజ్ అయిపోయింది. అందుకే మా కోసం తీసుకొచ్చారు. ఇక్కడ ఆగినాం మేము. అత్తమ్మ నాకత్తమ్మ ఫుల్ కాదు, ఫుల్ కాలం తెస్తే బొబ్బలు అంటే ఫుల్ ఉంది. చెప్పులు ఆడ చెప్పులు లేవు. వీళ్ళు ఇప్పుడు పోయి వేసుకొని వచ్చి సగం చేసుకొని వచ్చి మంచిగా ఉంది. ఇగో పండు తినేసి నాకు కొంచెం పెట్టండి. ఫైనల్ గా మేము బీచ్ కి అయితే వచ్చేసాము. అప్పటి నుంచి మమ్మీ నా మీద పంచులు వేసుకుంటుంది. ఇదా మరి ఇవి కలర్ కలర్ అవన్నీ. సరే నేను చూపిస్తా. మేమేం ఎక్స్ప్లోర్ చేస్తామో మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. ఏం చెప్తావు మమ్మీ? ఏం చెప్తున్నా? స్కూటీ నేర్చుకోమని చెప్తుంది. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు స్కూటీ మీద పోతురు. ఇంకా నన్ను అయితే చంపుతుంది. ఇగో చిన్ని చూడు వాళ్ళు నడుపుతురు, నువ్వు నడుపుతలే అని చంపుతుంది. అట్లుంటది మా మమ్మీతోని. చెప్పులు సెట్ అయ్యారా? సో మొత్తం బీచ్ వైబ్స్ అనమాట. నేను కూడా కొంచెం లిప్స్టిక్ వేసుకున్నాం. దిగుతున్నారా? ఇది చూడరు ఎట్లా కారణం చేస్తారు. నేను దిగను పో. ఫైనల్ గా బీచ్ కి వచ్చేసాము, పాండిచ్చేరి. ఎక్సైటెడ్ ఉన్నారా? ఏం లేదు, నీళ్ళల్లో పెద్దగా ఆడే అవసరం కూడా లేదు. కాదు వీళ్ళది ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ చూసి మా మమ్మీ షాక్ అయితే. వీళ్ళకి ఇక్కడ వీళ్ళేంది ఇట్లున్నారు అని అనుకొని కొంచెం షాకింగ్ ఉంది మా మమ్మీ. కాదు, ముగ్గురు కళ్ళు అలగొట్టుకుంటారు. సో చూద్దాం, అక్కడ బీచ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే పార్కింగ్ చేస్తున్నారు. ఫైనల్ గా రాక్ బీచ్కి వచ్చేసాం. సౌండ్ వినిపిస్తుందా మీకు? సౌండ్ అలలు వచ్చి ఇక్కడ పడుతున్నాయి. మస్తు ఉంది చూడ్డానికి.
కూర్చుంది. దగ్గర కూర్చున్నాం మనం వాళ్ళ దగ్గర. అదృష్టం ఉంటే బతుకుతున్నాం. అత్తమ్మ స్పెట్స్ పెట్టుకుంది. వారు వారు దగ్గర దాచాలి కాయని ఈత నిజంగా అమ్మో. హాయ్ గైస్, ఏమైంది మీకు? ఏమేమి ఫోటోలు అయిపోయినాయా? దిగుడు ఫ్యామిలీ. హాయ్ ఎప్పుడు అందరు హాయ్ ఎప్పుడు. స్పెట్స్ పెట్టుకొని రాక్ బీచ్ కి వచ్చి స్టైల్స్ కొడుతున్నారు వీళ్ళు ముగ్గురు. బాగుంది అత్తమ్మ. అక్కడెక్కడ బాగుంటుందంట ప్లేస్. మరి వాళ్ళు తీసుకోవట్లేదు. మరి ముందు నువ్వు ఇక్కడ మేము బోటింగ్కి వచ్చినాము. బోటింగ్ ఏమంటున్నారంటే రేపు మార్నింగ్ అయితే ఉంటుంది అని అంటున్నారు. బట్ ఏమో తెలియదు, చూడాలి. ఏందిరా ఏమంటారు? బోటింగ్ ప్లేస్కి వచ్చినాం మేము, కానీ మస్తుంది. ఇక్కడ చూపిస్తాం. బోట్ ఎక్కుదాం అనుకున్నాం మేము. బట్ ఏమైందంటే బోట్ టైమింగ్స్ అయిపోయినాయి. మార్నింగ్ 7 o'clockకి రావాలంట బోట్ ఎక్కాలంటే. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. డిసప్పాయింట్ అయిపోయినాం నిజంగా. ఈ బోట్ ఎక్కి అక్కడంతా చూద్దాం అనుకున్నాం. బట్ ఫైనల్గా మాకు ఇప్పుడు రూమ్ దొరికింది. యాక్చువల్గా మేము 5 o'clock నుంచి వెతకడం స్టార్ట్ చేసాము. మాకు ఇప్పుడు 8 అవుతుంది దగ్గర. 8 o'clockకి రూమ్ దొరికింది. చాలా వెతికినాం, అసలు ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే వీకెండ్ కదా, వీకెండ్ సాటర్డే. ఈరోజు సాటర్డే సండే అంటే ఇంకా ఫుల్ మంది ఉంటారు కాబట్టి అస్సలు దొరకలేదు. మస్తు వెతికినాం. మెయిన్ రోడ్ మీదకి వచ్చి ఇంకా మెయిన్ రోడ్ దగ్గర ఆదిత్య రెసిడెన్సీ ఉంటే ఇంకా అక్కడ 2 rooms తీసుకున్నాము. అది కూడా చాలా కష్టంగా దొరికింది. ఒకవేళ పాండిచ్చేరికి వస్తే కొంచెం ముందే అన్నా బుక్ చేసుకోండి రూమ్స్. అంటే అసలు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా ఇంత కష్టపడ్డాం కదా రూమ్స్ వెతకడానికి. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే దొరికింది ఇక్కడ. సో ఏమవుతుందో చూడాలి. మార్నింగ్ అయితే బోట్ ఎక్కుతాం. వెరీ ఎక్సైటెడ్. బట్ ఇప్పుడు సో ఫైనల్గా ఈ రూమ్ ఒకటి చూపిస్తాం మీకు. ఇది ఒక రూమ్ దొరికింది. నెక్స్ట్ రూమ్ చూపిస్తాం మీకు. బాగానే ఉన్నాయి రూమ్స్, ముందు తీసుకున్న దాని లెక్కనే. ఇది పెద్ద రూమ్ అన్నమాట. మా మమ్మీ ఇది కొంచెం అంటే 2 families పడతాయి మాకు. బట్ సరిపోతుంది. అసలు చాలా కష్టపడ్డాం ఈ రూమ్స్ ఎత్తుకడానికి. ఇక ఈ మెయిన్ రోడ్ దగ్గర దొరికింది మాకు. గుడ్ మార్నింగ్. ఇంకా మేమైతే లేచి ఇప్పుడు మ్యాంగ్రో ఫారెస్ట్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మేము స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా మ్యాంగ్రో ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చెప్తాను మేము ఈరోజు ఏ టెంపుల్కి వెళ్తాము అని. నిన్న వీడియో అండ్ ఈరోజు వీడియో కంటిన్యూ చేసేస్తున్నా. సో నిన్న అయితే మేము ఏం చూడలేదు, ఒక రాక్ బీచ్ తప్ప. ఇప్పుడైతే మేము నిన్న టైం అయిపోయింది మ్యాంగ్రో ఫారెస్ట్కి. ఇంకా అది చూడకుండా ఎట్లా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా దానికోసం వెయిట్ చేసి ఇంకా ఈరోజైతే మార్నింగ్ మేము మ్యాంగ్రో ఫారెస్ట్కి వెళ్తున్నాం. సండే కాబట్టి ఇంకెంత రష్ ఉంటుందో ఏమో. ఇంకా ఎలా ఉంటుంది అదంతా చూపించేస్తాను. ఇప్పుడు మేమైతే పాండిచ్చేరి మ్యాంగ్రూ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా నైట్ అక్కడే స్టే చేసామని చెప్పాం కదా. సో మేమందరం శారీస్ కట్టుకున్నాము కొత్తగా. యాక్చువల్గా నేను డ్రెస్ వేసుకున్నా, కానీ నాకు ఆ డ్రెస్ సెట్ కాలేదు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా నన్ను చూసి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. నువ్వు శారీ కట్టుకున్నప్పుడు మేము ఎందుకు డ్రెస్ వేసుకోవడం అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా శారీలోకి షిఫ్ట్ అయిపోయినారు. ఇంకా అందుకే ఇలా బీచ్లో శారీ కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తాం మేము.
సో అదనమాట. ఇప్పుడు మేము బోట్ ఎక్కుతున్నాము. బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అదంతా చెప్తా. ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం. బోట్ అక్కడ తీసుకోవాలంట. ఫైనల్గా బోట్ ఎక్కుతున్నాం. చీరలు కట్టుకుంటే ఆక్వర్డ్ అనిపిస్తుంది మా ఊళ్ళకి. బట్ చీరలే ట్రెండ్. ఏమంటారు మీరు? ఏమైంది? మా మమ్మీకి వాసన వస్తుందట. మా మమ్మీ ఒక టైప్ అమ్మమ్మ. మా అమ్మమ్మ ఉంది కదా, సేమ్ మా అమ్మమ్మనే మా మమ్మీ. మా అమ్మమ్మ కూడా ఇట్లనే చేస్తుంది. సో మేమైతే బీచ్కి వచ్చేసాము. అంటే ఇక్కడ ఇప్పుడు బోట్లో తీసుకొని వెళ్తారనమాట. సో వెరీ ఎక్సైటెడ్. కనిపిస్తున్నా ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి. మంచి థ్రిల్లింగ్ ఉంది చూడటానికి. ఇక్కడ ఒక జెల్లీ ఫిష్ చనిపోయింది, ఇందాక చూపించిన కదా, చనిపోయింది పాపం. ఇప్పుడు మేమైతే బోట్లోకి ఎంటర్ అవుతున్నాం. एक मिनट नहीं आता है बड़ा साइज मैडम पड़ता दे तो दिया तेलता बड़ी साइज आएगा అయిపోయింది పని ఆడపోయి నిలబడిపో. ఏం కాదు, నిలబడి కిందపడు. మాకు భయం అవుతుంది. ఎప్పుడు బ్యాలెన్స్ అయిందిరా. చిన్న చిన్న చేపలు ఎగురుతున్నాయి ఇందులో. మీకు కనిపిస్తున్నాయా? ఎందుకు ముఖ్య మూసుకుంటుంది. మా మమ్మీకి వాసన వస్తుందంట. దిగురి ఇక్కడ మాకు బోట్లో దింపేసిర్రు. ఇక్కడ ఏదో ప్లేస్ ఉందంట. ఇక్కడ ఏదో ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్ చూపించడానికి బోట్లో నుంచి దింపిరు అనమాట. సో ఆ ప్లేస్ ఏంటో మీకు కూడా చూపిస్తా. సో ఈ గ్యాంగ్ మొత్తం మేము పోతున్నాం. వాళ్ళేమో వస్తున్నారు. ఇది చూడు.
ఇడేం లేదు సోది సోదత బయటకి బట్టలు రోజు తిన్నామన్నా 2 days చూడక ఇవాళ చూడడానికి మా అత్తమ్మ వాళ్ళ బట్టి మా తాత వాళ్ళ అనేసి ఇక్కడ చూడడానికి వచ్చినాం ఇంత దూరం. ఇడేం లేదు. ఒకవేళ ఫోటోలు దింపిన దిగకురి సోది ఉంది ఇడ. ఫోటోలు దిగుడు కూడా అవసరం లేదు. షాపింగ్ ఉంది చూద్దాం. ఇవి షాపింగ్ అంట ఇలా షాపింగ్ కావాలా? మీకు షాపింగ్ చేస్తారా? ఈ కళ్ళు చెట్లు మా ఊర్లో అడుగులో ఉన్నాయి. ఇంత దూరం ఇల్లు కొత్త అంట. మాకు తెలిసినదే. చూద్దామా? ఏమో చూసారంట ఇల్లు బ్యాగులు ఎన్ని టాప్స్ అంట. కమల అత్తమ్మ కప్స్ కొంటారంట అత్తమ్మలు. బ్యాగులు అత్తమ్మ వేరే దగ్గర కొందాము బ్యాగులు. 800 అంటే అవి స్టిక్కర్లు కొంటారా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి ఏమో దొరికింది మా శ్యామమ్మకి. ఏం కొంటారు శ్యామమ్మ? గాగుల్సా? మా డాడీ లేకపోతే మా మామకి షాపింగే కాదు. బాగుంది. ఇక్కడ చూసావా? బాగుంది. నీకు సెట్ అయింది. మంచిగున్నది. డాడీ మామిడి పండ్లు తీసుకొచ్చిండు. సరిపోతాయి. పిల్లగా స్వీట్ లేదు, ఇది పుల్లగా. ఇది థైలాండ్ అంట. మా మమ్మీ కనబెట్టింది. ఏం థైలాండ్ ఏం ఐలాండ్? మా మమ్మీ పేషెంట్ అయిపోయింది. ఇది ఐలాండ్ యాక్చువల్ గా. మా మమ్మీ ఏమో థైలాండ్ అంటుంది. ఫ్రిష్ స్మెల్ నచ్చలేదంట మా మమ్మీకి. నీళ్ళు కంపు బాగా వస్తుంది. హెడ్ఏక్ వస్తుంది. వీళ్ళకి వాసన నచ్చదు. సుఖంగా ఉండేటోళ్ళు మీరు బయటికి రావద్దు. మీరు ఇలాంటి ప్లేస్లలో తీసుకురావద్దు. నిజంగా మా మమ్మీకి ఎంజాయ్ చేయడం రాదు గైస్. మీరు మా మమ్మీని పట్టించుకోకండి వ్లాగ్ లా. ఆమె అట్లనే చేస్తూ ఉంటది. ఫైనల్గా బోట్ రైడ్ అయిపోయింది. 1 hour అయింది. 4 places చూపించినారు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. సో ఆ ప్లేసెస్ అన్నమాట చూపించాను కదా. సో మంచిగానే ఉండే. నాకైతే ఓన్లీ ఆ మ్యాంగ్రూవ్ దగ్గర నచ్చింది. మిగతా అంతా తుస్. సరే ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలిసేది ఏముందో లేదో. లైక్ అనుకున్నాం చూద్దాం అవి ఇవని. బట్ ఓకే. ఒకవేళ మీరు వెళ్తే మీకు బోర్ కొడుతుందంటే వెళ్ళండి, లేదంటే టైం వేస్ట్ అంటే వెళ్ళకండి. ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు మేము ఏడిపోతున్నాం మమ్మీ? కంచి కామాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా బీచ్లో అంతా అయిపోయింది. ఇంకా పాండిచేరికి బాయ్ బాయ్. ఎట్లుంది అత్తమ్మ? మంచిగా ఉందా? వీళ్ళకి ఏవి నచ్చవు. నీకు అత్తమ్మ? బాగానే ఉంది. ఎప్పుడు చూడం కదా, ఇంత దూరం వచ్చినాం. చూసిపోవాలి అయిపోతుంది. మళ్ళీ వస్తామా ఏంది? మా మమ్మీ పెద్ద సోది మొకంది. మా మమ్మీ మాటలు వినకండి. ఈ వీడియోలో మా మమ్మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి భయపడకండి. మా మమ్మీ ఒక బోరింగ్ క్యాండిడేట్. నాకు ఈరోజు అర్థమైంది. పెద్ద బోరింగ్. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేసారు. పెద్ద బోరింగ్. మా మమ్మీ అందరికంటే బోరింగ్. బోరింగ్ క్యాండిడేట్. అసలు ఎంత విసిగిస్తుంది తెలుసా మమ్మల్ని. నిన్న నుంచి
నిన్న నుంచి మా మమ్మీ ఏమన్నది తెలుసా, చాయ్ తాపియకపోతే రూమే దొరకదు మీకు అని ఒక శాపం పెట్టేసింది. నిజంగానే చాయ్ తాగిన తర్వాతనే మాకు రూమ్ దొరికింది. అట్లాంటి మా మమ్మీ ఇంకా పాండిచేరికి వచ్చి వాళ్ళ డ్రెస్సెస్ ని జడ్జ్ చేస్తుంది మా మమ్మీ. మా మమ్మీకి అలా బట్టలు నచ్చలేదంట, ఇట్లా చీర కట్టుకుంటేనే నచ్చుతుందంట, అందుకే చీర కట్టుకోవాలి. పంజాబ్ బీచ్ కి పంజాబ్ డ్రెస్లు వేసుకొని రావాలంట. మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ మనకు. ఇక పనికి మాలిన డ్రెస్సులు వేసుకొని హాఫ్ చెడ్డి హాఫ్ బని ఎందుకు ఏం కాదు. మీరు ఎప్పుడైనా నార్మల్ గా డ్రెస్సులు వేసుకున్నప్పుడు చెప్తారు కదా. ఎందుకు మేము ఈడ బట్టలు ఇట్లున్నాయి తెలుసా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది పాండిచేరి గురించి. అట్లున్నాయి అన్నమాట. మా మమ్మీకి అవి నచ్చట్లేదు. ఎందుకు వేసుకుంటారు వీళ్ళు, బట్టలు లేవా అని అంటుంది. నిన్న నుంచి అలానే చూసి కళ్ళు పగిలిపోయినాయి మా మమ్మీకి. ఏమంటావు మమ్మీ? కళ్ళు నిజంగా పగిలిపోయి మైండ్ కూడా పనిచేస్తలేదు. బాగా తలనొస్తుంది. వాళ్ళ ఇంట్లో విచిత్రంగా ఉంటారు ఆ జనాలు కూడా. వాళ్ళని చూస్తే విచిత్రం వేస్తుందంట మా మమ్మీకి. ఇప్పుడు మేము లంచ్ తినాలి ఫస్ట్. మేమైతే ఇంకా తినడానికైతే ఆపినాము, ఓన్లీ వెజ్. ఎందుకంటే ఇప్పుడు కాంచీపురం టెంపుల్కి వెళ్ళాలి, సో అందుకే ఇంకా తినడానికి ఆపేసాం. నాకు అడగకుండా చేసిర్రు మీల్స్ అంట. మళ్ళా తిని బోర్ కొడుతుంది మీల్స్. మేము కార్లో ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్లా మా మమ్మీ పడుకునేటట్టు చేస్తుంది. మోనికా లవ్ యు మోనికా, మోనికా అయితే మేము కంచి కామాక్షి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బంగారు బల్లిని కూడా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మన మీద ఏదైనా బల్లి దోషం ఉన్నా, బల్లి పడితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ దోషం అంతా పోతుంది అనమాట. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు విన్న స్టోరీ. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ టైం వస్తున్నా. మీరు వచ్చిరా తమా? వచ్చిరా? అప్పుడు ఒకసారి నేను చిన్న ఉన్నప్పుడు తీసుకొచ్చిరంట, నాకు తెలియదు, మర్చిపోయినా. ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో అదే వీళ్ళు ఒకరు తీయనికే ఫస్ట్ ఉంటారు. వాళ్ళు వండుకురు ఇద్దరు. ఈడొకడు ఫోన్ చూస్తుండవు. ఇంకా పాండిచేరిలోనే ఉండినా. బట్టలు పాడవచ్చు. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కంచిపట్టు చీరలు చూస్తారట. 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారంట చీరకి. అత్తమ్మ 2 లక్షలు, అత్తమ్మ 1 లక్ష, అత్తమ్మ 2 లక్షలు. మినిమం 1,50,000, మినిమం 1,25,000. మా మమ్మీ 1000 రూపాయలు చీర సాల్. మా మమ్మీకి 500 చీర సాల్ అంట. నేను వేపియాలంట. సరే ఇప్పిస్తా మమ్మీ, 500 చీర ఇప్పిస్తానే. చెప్పు లోపలే అంటనే. అవునా? సరే. మాకైతే ఒక 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది. అంటే లోపల వీడియోస్ అయితే తీయొద్దు. సో వీడియో కంచి కామాక్షి శక్తి పీఠాల్లో ఒక టెంపుల్, ఒక అమ్మవారు. సో మంచిగా అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అసలు ఇదేమో 1, గోపురం 1, ఇది గోపురం 2, అది గోపురం 3,
అక్కడ ఉంది కదా, అది గోపురం 4. మధ్యలో అమ్మవారు ఉంటుంది. ఇట్లా దాని మీద లైటింగ్ తక్కువ పడాలి. ఇది 4 గోపురాలు అంటే. బంగారు బల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ టైం నాకు తెలివి ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇది. అప్పుడెప్పుడు తీసుకొచ్చారు కానీ నాకు తెలియదు. పెద్ద అయినాక ఫస్ట్ టైం. ఇక్కడ బల్లి దోషాలు అవునా? ఇక్కడ బల్లిల దోషాలు అన్ని పోతాయి అంట. ఎప్పుడైనా బల్లీలు పడతాయి కదా, అవి ఏం పడినా కొన్ని కొన్ని ఉంటాయి కదా జరుగుతాయి కదా, అట్లాంటివి ఏం కాకుండా మనకి మంచి జరుగుతుంది. ఇక ఇక్కడ బల్లిని మొక్కినప్పుడు చాలా మంది బల్లిలను నిలబడతారు, ఇంట్లోకి రానియరు. కానీ ఇడైతే ఒక దేవాలయమే కట్టేసారు, ఒక గుడే కట్టారు. ఏదైనా మన మీద పడిపోతుంది అనుకో సడన్ గా, అప్పుడు ఏదైనా దోషం హీరోయిన్స్ పక్కన చూడరు, ఆ నుంచి అద్దాలు పెట్టుకుని. 10 గంటలు 12 గంటలు. సో ఇప్పుడు మొత్తం పాండిచేరికి పోయి పాష్ అయిపోయారు మా అత్తమ్మలు ఇద్దరు. మా మమ్మీ ఒక్కతే కొంచెం ఊరూరు ఆంటీ. అయితే వీళ్ళందరూ ఎక్కిరిస్తారు మా తమ్ముడికి. యాక్చువల్గా నిన్న ఏమైందంటే పాండిచేరిలో మాకు రూమ్ దొరకట్లేదు. ఒక రూమ్ దొరికింది, ఇట్లా జస్ట్ మిస్, అది చేయి జారిపోయింది. అయితే మా తమ్ముడు కాల్ చేసి ఏదో ఒకటి చెప్పు బ్రో, మా మామ తిడతాడు బ్రో, మా మామ చంపేస్తాడు బ్రో అని అంటుండు. ఫుల్ కామెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఇప్పుడు మేము ఎక్కడ పోయినాం మమ్మీ ఇందాక? కాంచీపురం టెంపుల్ పోయినాం, ఇంకా కంచి కామాక్షి టెంపుల్ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళినాం, ఇంకా బల్లి బంగారం టెంపుల్ కి వెళ్ళినాం, ఇంకా బంగారు బల్లి టెంపుల్ బల్లి బంగారం అంటే బంగారు బల్లి టెంపుల్ కి వెళ్ళినాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసిర్రు. ఆగ్రా అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రిప్ అయితే ప్లాన్ చేసిర్రు. అసలు మా దాంట్లో లేవు, మా బట్టలు కూడా అయిపోయినాయి, ఈ అత్తమ్మలో ఉన్నాయంట. ఇంకా వెతికి ఇక నేను కూడా ఏదో ఒకటి వేసుకోవాలి. ఇప్పుడైతే మేము శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మా పాండిచేరి, అరుణాచలం, కాంచీపురం టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు శ్రీశైలం నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా మేము ఎక్కడికి వెళ్ళినామని చెప్పేసి. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పు మమ్మే. బాయ్ పండు పాపం డ్రైవింగ్ చేసి అలసిపోయిండు. వీళ్ళు చూడు, వీళ్ళు నెంబర్ 1. వీళ్ళని ఏమనుకుంటారో మీరే కామెంట్ చేయండి. పెద్ద ఫుల్ కామెడీ వీళ్ళు ముగ్గురుతోని. సో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. బై బాయ్. లైక్ షేర్ అన్నది, లైక్ షేర్ అని, లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.